అందరికీ నమస్తే అండి. పరిపాలనలో ఐఏఎస్లు చాలా కీలకం. ప్రభుత్వ పరంగా మంత్రివర్గంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా లేదా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సింది ఐఏఎస్లే. ప్రతి శాఖకు కూడా సెక్రటరీలు ఉంటారు, హెచ్ఓడీలు ఉంటారు. సో వాళ్ళే దాన్ని ఫైనల్గా ఇంప్లిమెంట్ చేయాలి, దాని మీద రివ్యూ చేయాలి. అండ్ జిల్లా స్థాయిలో కలెక్టర్లు కీలకమైన బాధ్యతలు, మొత్తం అందరికీ బాసులు, అడ్మినిస్ట్రేషన్ బాసులు కలెక్టర్లే. రాష్ట్ర స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ బాసులు ఆయా విభాగాల హెచ్ఓడీలే. మొత్తం అన్నిటికీ అడ్మినిస్ట్రేషన్ బాస్ సిఎస్. సో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే లేదా ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని ప్రతిపక్ష పార్టీలకు అమ్మేస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంక్షోభమే కదా, ప్రభుత్వానికి రెడ్ సిగ్నలే కదా, ప్రభుత్వానికి డేంజర్ సిగ్నలే కదా. సో అది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ ఇటువంటి విషయాల్లో ఆరితేరారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, అంతర్గతంగా ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు వీళ్ళు అప్పులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అండ్ ఏ కాంట్రాక్టర్లు వచ్చి ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు, ఎవరెవరికి ఏ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది, దీనిలో ఏమైనా ముడుపుల వ్యవహారం ఉందా, ఐఏఎస్లకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఆఫ్ ది రికార్డులో ఆ స్థాయిలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారాలు, వర్క్స్కి సంబంధించిన వ్యవహారాలు, పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ కూడా సెక్రటేరియట్ లెవెల్లో చర్చ జరుగుద్ది, ఐఏఎస్లకు తెలుస్తాయి కదా. వాటిని వైసీపీకి సంబంధించిన కొంతమంది లాగుతున్నారు అనేది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త రాశారు. వాస్తవం కూడా, ఎప్పటి నుంచో ప్రభుత్వ పెద్దల్లో కూడా అనుమానం ఉంది. మళ్ళీ గూడుకోటని జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి పలువురు ఐఏఎస్లతో రహస్య భేటీ, కూటమి సర్కారులో ఏం జరుగుతోంది, ప్రభుత్వంపై బురద జల్లడం ఎలా, కీలక సమాచారం అందించండి, మరికొందరిని మన వైపు తిప్పండి, 2 గంటల పాటు కొనసాగింది. సో ఇదంతా వార్తలో కొంతే రాశారు. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా లిమిట్స్ ఉంటాయి కాబట్టి కొంతే రాశారు. వాస్తవంగా జరిగింది ఏంటంటే, నిన్న ఈ తాడేపల్లిలో తాడేపల్లి ఉంది కదా, విజయవాడ క్లబ్ ఉంటుంది కదా, కృష్ణానది ఒడ్డున విజయవాడ క్లబ్ ఉంటుంది. సో తాడేపల్లి అంటే మనం కృష్ణానది బ్రిడ్జి దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది విజయవాడ క్లబ్. ఆ రోడ్లోకి వెళ్ళాక ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ అపార్ట్మెంటు సాధారణంగా ఎవరికి తెలీదు, అక్కడ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళకి గెస్ట్ హౌస్లు అక్కడే ఉంటాయి. సో అక్కడ వైసీపీకి సంబంధించిన ఒక ముఖ్య నేతకు కొన్ని ఫ్లాట్లు, కొన్ని అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉన్నాయన్నమాట. అక్కడకు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేషీలోనే ఆయన సన్నిహితంగా పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు. సో ఆయనకు ఒక ఐఏఎస్గా పనిచేశారు అంటే పరిచయాలు ఉంటాయిగా, బాగానే పరిచయాలు ఉంటాయి. సో ఆయనకున్న పరిచయం కొద్దీ ఆయన ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని కొంతమంది ఐఏఎస్లకు మాట్లాడదాం రమ్మని ఫోన్ చేసి ఉదయం 8 గంటలకి, నిన్న ఉదయం 8 గంటలకి ఫోన్ చేసి ఒక 4 వెళ్ళాక ఆ 4 ద్వారా ఇంకొంతమందిని రప్పించి మొత్తం కూడా అందరూ దాదాపుగా ఒక 10 మందో 12 మందో వెళ్ళారంట. అందరూ కూడా ప్రభుత్వంలో సెక్రటేరియట్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పెద్దలేనంట. సో వాళ్ళందరూ కూడా అక్కడ భేటీ అయ్యి ఆఫ్ ది రికార్డ్ అంశాలను మాట్లాడుకున్నారు. సో వాళ్ళ అజెండా ఏమిటి అంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరపున వచ్చిన ఆ విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, కాంట్రాక్టర్లు ఎవరెవరు వచ్చి ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు, సో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏమైనా కరప్షన్ జరుగుతుందా, అసలు సీఎంఓలో ఏం జరుగుతుంది, కీలకమైన ఫైళ్ళు ఏమేమి మూవ్ అవుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొంత మాట ఆఫ్ ది రికార్డ్ కొంత మాట్లాడుకొని, ఇంకా మన వైపు తిప్పండి, వచ్చే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంటే మనకి ఎవరెవరైతే ఇప్పుడు పనిచేశారో వాళ్ళందరికీ కూడా కీలక స్థానాల్లో కూర్చోబెడతాము అని చెప్తూనే కొంత పెర్క్స్ అంటే కొంత గిఫ్ట్లు, బహుమతులు అవి కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కొంత వల వేసి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రలోభాలకు లొంగారా లేదా, తీసుకున్నారా లేదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఐఏఎస్లకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి మనం వాళ్ళు డబ్బులు తీసుకున్నారు లేదా తీసుకోలేదని మనం ధృవీకరించలేం. కానీ మీటింగ్ జరిగిన మాట వాస్తవం, వెళ్ళి కలిసిన మాట వాస్తవం. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ప్రతినిధి ఒక విశ్రాంతి ఐఏఎస్ అధికారి వచ్చిన మాట వాస్తవం. సో వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత చర్చ జరిగిన మాట వాస్తవం. సో అక్కడ ఈ ప్రలోభాలు, ఈ ఇష్యూ, ఈ పెక్స్, గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి, లేకుండా వీళ్ళు ఎందుకు పనిచేస్తారు.
సో మీకు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఇంటర్నల్గా సమాచారం ఇవ్వండి, మీకు ఏం కావాలో చెప్పండి, తీసుకోండి అనేటట్టు చాలాసేపు దాదాపుగా 2 గంటల పాటు డిస్కషన్ జరిగింది అనేది ఒక జరుగుతున్న చర్చ అన్నమాట. ఇందులో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్ద ఐఏఎస్ అధికారులు కూడా వెళ్ళారని, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నవారు. ఇది కూటమి ప్రభుత్వానికి రెడ్ సిగ్నల్, డేంజర్ సిగ్నల్. చంద్రబాబు నాయుడు గారు దయార్థ హృదయులు, మొహమాటానికి వెళ్తారు. ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వంలో సీఎంఓలో కావచ్చు అండ్ సెక్రటేరియట్ లెవెల్లో కావచ్చు ఉన్న ఐఏఎస్లో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు, ఎవరు వైసీపీ కోసం పనిచేశారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కీలకమైన హోదాల్లో ఉన్నారు అనేది ఈ ప్రభుత్వ పెద్దలకు తెలుసు. అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఐఏఎస్లు కదా, ఉన్న ఐఏఎస్లందరినీ కూడా పార్టీకి ఆపాదించి పక్కన పెట్టేస్తే మళ్ళీ మనకు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ వస్తారు అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొహమాటానికి పోరు. ఇతను మనకు వ్యతిరేకం, ఇతను టీడీపీ మనిషి అనుకుంటే నిస్సంకోచంగా నిస్సందేహంగా ఖచ్చితంగా అతన్ని పంపించేస్తారు, అప్రాధాన్య పోస్టులో పడేస్తారు, అతనికి సమాచారం రానివ్వరు, అతనితో కాంటాక్ట్స్ కట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు కాబట్టి తన అనుకునే వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. వీళ్ళు తన కాదు, వీళ్ళు అవతల పార్టీ వాళ్ళు, వీళ్ళు మన సమాచారం లీక్ చేస్తారో అనుకునే వాళ్ళని అప్రాధాన్య పోస్టుల్లో పడేసి వాళ్ళ కాంటాక్ట్స్ కూడా కట్ చేశారు. అతనితో ఎవరు మాట్లాడరు, అంత జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ చంద్రబాబు గారు సీనియర్, కానీ చంద్రబాబు గారితో సమస్య ఏంటంటే ఐఏఎస్ అధికారులని స్వేచ్ఛ ఇస్తారు. మీ స్వేచ్ఛ మీరు తీసుకోండి, మీ చేతుల్లో అధికారం పెడుతున్నా, మీరు నిర్ణయం తీసుకోండి అనే టైప్. అండ్ వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడతారు, వాళ్ళకి ఎక్కువగా సమాచారం చేరవేస్తారు, వాళ్ళ ద్వారానే పరిపాలన కొనసాగించాలనుకుంటారు. పేరుకైతే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తారు, కానీ కాదు, అన్ని స్థాయిల్లో అది జరగదు. సో అదే సమస్య అన్నమాట. సో ఈ ధోరణి కారణంగానే వైసీపీ హయాంలో కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా వైసీపీ కోసం పనిచేసిన అధికారులు కూడా ఇప్పటికీ సీఎంఓలోను అండ్ చుట్టుపక్కల సెక్రటేరియట్లోనూ కీలకమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వానికి ముప్పుగా పరిణమించారు, వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారం అంతా వైసీపీకి చేరవేస్తున్నారు అనేదే ఆంధ్రజ్యోతిలో రాశారనమాట. చాలా క్లియర్గా, చాలా పెద్దగా రాశారు. ఇది అసాధారణమైన అంశం, అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. ఇదిగోండి, మ్యాటర్ లీక్ అయిపోయింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ మాటామంతి మొదలైంది. 10 గంటల దాకా కొనసాగింది. 6 ఐఏఎస్లతో పాటు కొందరు ఉన్నతాధికారులు, మొత్తంగా డజను మంది ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ ఐఏఎస్లలో అందరూ కార్యదర్శి స్థాయి అధికారులే కావడం గమనార్హం. అందులో కొందరు జగన్ ప్రభుత్వంలో వెలిగిన వారే ఉన్నారు, ప్రస్తుతం కీలక శాఖల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు, ప్రభుత్వ పెద్దల అతి ముఖ్యమైన శాఖలు చూసేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, ఎవరెవరితో సంప్రదింపులు జరుగుతున్నాయి, మీ కొలీగ్స్ నుంచి తాజా సమాచారం రాబట్టండి. కాంట్రాక్టర్లు, ఇతర ప్రముఖులను ప్రభుత్వ పెద్దలు కలుస్తున్నారు, ఎవరెవరితో ఏ సందర్భాల్లో సమావేశాలు జరిగాయి, వాళ్ళు ప్రభుత్వంలో చేస్తున్న పనులు ఏమిటి, ఏ శాఖల్లో ఏమేమి నడుస్తున్నాయి, ప్రభుత్వంపై బురద జల్లేందుకు అవసరమైన సమాచారం మాకు ఇవ్వండి, మీకేం కావాలో మేము చూసుకుంటాం. ఇది జగన్ దూతగా వచ్చిన ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన సందేశం. సో ఆదేశాలతో కొంతమంది టెంప్ట్ అయ్యారు, కొంతమంది చెప్పారు, కొంతమంది జరుగుతుంది. సో ఇది ప్రభుత్వానికి డేంజర్ సిగ్నల్. మొహమాటానికి వెళ్ళకూడదు పరిపాలనలో, ఇటువంటి వ్యవహారాల్లో. సో మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ఎంత అలర్ట్ అవుతారు, అసలు ఎవరు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనేది కనిపెట్టి వాళ్ళని అప్రాధాన్య పోస్టుల్లో పడేసి కట్టడి చేస్తే మంచిది. లేకపోతే మాత్రం ఇంకా చాలా జరుగుతాయన్నమాట. దాన్ని ఇంకా ముదిరిపోయే కొద్దీ కట్టడి చేయలేరు అసలు. థ్యాంక్ యూ.